Hi students, okay, in this lecture we will discussing the topic is partial fraction method. So to finding inverse jet transform of the given function by using partial fraction method. Okay, in the previous lecture we discussed the method is convolution theorem and the standard jet transform. So this is also one of the important method, partial fraction method. Okay, now see that here procedure and give an example here. First one, find inverse z transform of the function z by z square plus 11z plus 24. So ఇక్కడ మనకి partial fractions directly we can write in the general function మనం find out చేస్తాం కదా, resolve to partial fractions, but in this one resolve to given function into partial fraction, but we know that first two formulas of z transform మనకున్న z transform ఫార్ములాస్ని ఇందులోకి పార్షియల్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి వీలేదండి, అవునా? మనం రిజాల్వ్ చేసేటప్పుడు కంపల్సరీ మనకి జెడ్ ట్రాన్స్ఫార్మ్లో ఎలాంటి ఫార్ములా ఉందో ఆ ఫార్ములా మాత్రమే ఇక్కడ మనం రిజాల్వ్ చేసుకోవాలి. సో ఆ టైప్లో మాత్రమే రిజాల్వ్ చేసుకొని దెన్ అప్లయింగ్ జెడ్ ఇన్వర్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ జస్ట్ డిఫికల్ట్ ప్రొసీజర్. అంటే మనకి ఐడియా ఉంటేనే ఫార్ములాస్ జెడ్ ట్రాన్స్ఫార్మ్లో ఉన్న ఫార్ములాస్ మనకి ఐడియా ఉంటేనే ఇది డైరెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఓకేనా? సో ఫస్ట్ కంపల్సరీ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ మెథడ్ చేసాం చూడండి, జెడ్ ట్రాన్స్ఫార్మ్. ఇది స్టాండర్డ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ టు ఫైండింగ్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. అక్కడ ఉన్న ఫార్ములాస్ని ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో అలా కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే దెన్ అప్లయింగ్ ఇన్వర్స్ జెడ్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా? సీ దట్ ఇయర్. సో లెట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ 11z ప్లస్ 24. ఓకేనా? So that is equal to, by using partial fractions here, first of all finding factors of the denominator. So z by z plus 3 into z plus 8. Okay na? So directly converted to partial fractions here. 1 by 5 into z by z plus 3 minus z by z plus 8. మనం a by రాస్తాం కదా, a by z plus 3 b by z plus 8. బట్ మనకి ఫార్ములా ఏముంటుంది, జెడ్ ట్రాన్స్ఫార్మ్లో కంపల్సరీ న్యూమరేటర్లో జెడ్ ఉండాలి కంపల్సరీ. ఏ ఫార్ములా అయినా చూసుకోండి, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ పవర్ ఎన్, జెడ్ బై జెడ్ మైనస్ బి పవర్ ఎన్. సో దట్ ఈస్ ద ఫార్ములా అండి. మన జెడ్ బై జెడ్ మైనస్ ఏ, జెడ్ బై జెడ్ ప్లస్ 2, జెడ్ బై జెడ్ మైనస్ 2 కదా. సో కంపల్సరీ డినామినేటర్లో జెడ్ ఉండే విధంగా మనం రిజాల్వ్ టు పార్షియల్ ఫ్రాక్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే మనకు రిజాల్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకి ఏ వాల్యూ 1/5 వస్తుంది, బి వాల్యూ మైనస్ 1/5 వస్తుంది, అవునా? సో కంపల్సరీ న్యూమినేట్లో జెడ్ ఉంది చూడండి, కంపల్సరీ జెడ్ ఉండాల్సింది మనకి, అవునా? సో జెడ్ బై జెడ్ మైనస్ ఏ కానీ జెడ్ బై జెడ్ ప్లస్ ఏ కానీ ఫార్ములా కాబట్టి ఆ ఫార్ములా కన్వర్ట్ చేసుకోవాలి, రిజాల్వ్ టు పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా? సో నౌ అప్లయింగ్ జెడ్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. సో దట్ ఈస్ ఈక్వల్ జెడ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ బై జెడ్ ప్లస్ 3 మైనస్ z inverse of z by z plus 8. That is equal to, by using formula, z inverse of z by z plus a, అవునా? z by z plus మీ మైనస్ a పవర్ n కదా. ఓకేనా? ఇక్కడ a is equal to -3 అంటే a పవర్ n ఫార్మ్ అంటే -3 పవర్ n మైనస్ ఇక్కడ z by z మైనస్ a అంటే ఇక్కడ a is equal to -8 అంటే a పవర్ n కదా, అంటే -8 పవర్ n. సో therefore inverse z transform of z by z square plus 11z plus 24 is equal to 1/5 into -3 power n minus of -8 power n. So this is the required inverse z transform of the given function. See the second example here. Find z inverse of z square minus z by z plus 2 into z square plus 1. So let f of z is equal to z square minus z by z plus 2 into z square plus 1. So resolve to partial fractions. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమిటి మనకి z plus 2, ఇది రియల్ ఫ్యాక్టర్, అవునా? a by z plus 2. ఓకేనా? ప్లస్ z square plus 1 మనకి ఏముంటుంది, దిర్ ఇస్ నో రియల్ ఫ్యాక్టర్స్ కదా, అంటే కాంప్లెక్స్. సో విచ్ ఇస్ కెన్ బి రైట్ bz ప్లస్ c రాస్తాం ఫస్ట్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ 1. బట్ మనకి ఫార్ములా ఏముంది, జెడ్ ట్రాన్స్ఫార్మ్ కంపల్సరీ న్యూమినేటర్లో జెడ్ ఉండాలి కదా. సో నౌ సబ్స్టిట్యూటింగ్ జెడ్ ఇన్ ద న్యూమినేటర్. చూడండి జెడ్ యాక్చువల్లీ మనకి ఏంటి, రిజల్ట్ ఫస్ట్ ఫ్రాక్షన్ a బై జెడ్ ప్లస్ 2 కదా, అవునా? bz ప్లస్ c బై జెడ్ స్క్వేర్ ప్లస్ 1.
అవునా. నెక్స్ట్ మనకు ఫార్ములాలో జెడ్ ఉంది కాబట్టి కంపల్సరీ జెడ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి జెడ్ యాడ్ చేసిన చూడండి AZ బై జెడ్ ప్లస్ 2. నెక్స్ట్ ఇక్కడ మనకి BZ కదా, జెడ్ అప్లయింగ్ అంటే జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్. సో దట్ ఈస్ compulsory applying z in the numerator. Okay, now finding a value, b value, c value by using partial fractions. Already finding by solving we get a value, b and c values. Here a is equal to we getting minus 3 by 5. Okay na, and b is equal to 3 by 5, c is equal to minus 1 by 5. Okay na, already directly I will putting the values. మీరు ఫార్ములా ఫైండ్ అవుట్ చేసుకోండి ABC values. Okay na, so that is equal to here minus 3 by 5 z by z plus 2, 1 by 5 common, 3 z square by z square plus 1 minus z square plus 1. Okay na, so now applying z inverse on both sides, so that is equal to z inverse of f of z is equal to minus 3 by 5 z inverse of z by z plus 2 plus 1 by 5 into 3 into z inverse of z square by z square plus 1 minus z inverse of z by z square plus 1. So that is equal to minus 3 by 5 which is equal to formula z by z minus a కదా. ఇక్కడ a is equal to minus 2 అంటే minus 2 power n plus 1 by 5 into 3 into which form here z square by z square plus 1 inverse ఏంటిది మనకి cos n pi by 2. అవునా, ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం in the previous lecture. Minus z by z inverse of z by z square plus 1 means sin n pi by 2. Okay na, so that is equal to z inverse of z square minus z by z plus 2 into z square plus 1 is equal to minus 3 by 5 minus 2 power n plus 1 by 5 into 3 cos n pi by 2 minus sin n pi by 2. So this is the required inverse z transform of the given function. Okay. Yeah, see the next example here. Find z inverse of the function 8z minus z cube by 4 minus z whole cube. Okay na, so that is equal to, let the given function f of z is equal to 8z minus z cube by 4 minus z whole cube. ఇక్కడ చూడండి డినామినేటర్ మనకి ఏముంది 4 minus z ఉంది. మనకి జనరల్ ఫార్ములా ఎలా ఉండాలి, z మైనస్ అంటే x మైనస్ x ప్లస్ a ఉండాలి. బట్ ఇక్కడ 4 minus z ఉంది అంటే ఫస్ట్ 4 మైనస్ కామన్ డినామినేటర్. So denominator minus common and numerator minus common. So that is equal to z cube minus 8z by z minus 4 whole cube. Okay na, so now this is converted to partial fractions. Okay na, so మనకి z minus 4 whole cube అంటే రియల్ ఫ్యాక్టర్ 3 times repeated. అవునా, మనకి ఏమొస్తుంది రిజల్ట్ టు పార్షియల్ ఫ్రాక్షన్స్ a by z minus 4 plus b by z minus 4 whole square plus c by z minus 4 whole cube. అవునా, సో డినామినేటర్లో z minus కి ఫార్ములా మనకి ఏముంది, z minus aకి న్యూమరేటర్లో z ఉండాలి. సో నౌ పుట్ z in the numerator. సో నెక్స్ట్ వన్ z minus a whole square, z minus 4 whole square ఉంది. సో మనకి యాక్చువల్ ఫార్ములా ఏంటిది, మనకి డినామినేటర్లో z minus a whole square ఉన్నప్పుడు న్యూమరేటర్లో కంపల్సరీ az ఉండాలి. అవునా, సో డినామినేటర్లో z మైనస్ ఏ హోల్ స్క్వేర్ అయినప్పుడు న్యూమరేటర్లో కంపల్సరీ az ఉండాలి. అంటే a ఈజ్ ఈక్వల్ ఇక్కడ 4 కదా, అంటే మనకి ఏముండాలి న్యూమరేటర్లో az అంటే 4z ఉండాలి. సో పుట్ 4z. ఓకేనా, ప్లస్ నెక్స్ట్ వన్ ఇక్కడ z మైనస్ 4 హోల్ క్యూబ్ ఉందండి. మనకి ఫార్ములా ఏముంది, z ట్రాన్స్ఫార్మ్లో z మైనస్ ఏ హోల్ క్యూబ్ మీన్స్ ఇన్ ద న్యూమరేటర్లో కంపల్సరీ az ఇంటూ z ప్లస్ ఏ, అది ఫార్ములా అండి. మనకి az ఇంటూ z ప్లస్ ఏ బై z మైనస్ ఏ హోల్ క్యూబ్. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ ఎంత, హౌ మచ్ 4 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు నౌ పుట్టింగ్ ద న్యూమరేటర్ 4z ఇంటూ z ప్లస్ 4. సో నౌ ఫైండింగ్ ABC వాల్యూ. సో డైరెక్ట్లీ వి రైట్ ABC వాల్యూ. a ఈజ్ ఈక్వల్ టు వి గెటింగ్ 1, b ఈజ్ ఈక్వల్ టు 7/4, c ఈజ్ ఈక్వల్ టు 1/4 అండి. అలాంటి ఫైండింగ్ బై యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్టర్ కన్వర్టెడ్. ఓకేనా, so that is equal, now applying z inverse on both sides. So that is equal to z inverse of z by z minus 4 plus 7/4 into z inverse of 4z by z minus 4 whole square plus 1/4 into z inverse of 4z into z plus 4 by z minus 4 whole cube. That is equal to, already told the formulas and ఇవి formulas అండి. ఓకేనా, చూడండి.
సో డినామినేటర్ జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబ్ అంటే మనకి ఏముండాలి ఏజెడ్ ఇంటూ జెడ్ ప్లస్ ఏ, ఇది ఫార్ములా ఎన్ స్క్వేర్ ఏ పవర్ ఎన్. సో డినామినేటర్లో జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే న్యూమరేటర్లో ఏజెడ్, ద ఫార్ములా ఈస్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్. ఇది జెడ్ బై జెడ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా జెడ్ ఆఫ్ 4 పవర్ ఎన్ ప్లస్ 1/4 ఇంటూ జెడ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు z transform of n into 4 power n plus 1/4 into this is equal to z transform of n square into 4 power n. That is equal to the required value z inverse of 8z minus z cube by 4 minus z whole cube is equal to 4 power n plus 7/4 into n into 4 power n plus 1/4 into n square into 4 power n. So this is the required value of inverse z transform of the given function. Okay. Yeah, this is a partial fraction method to find inverse z transform. For more videos, please do subscribe my channel, like and share it. Thank you.